to VMR Logics YouTube channel, and guys, this is your VMR. ఇవాళ టైమ్ ఆన్ వర్క్ 11th వీడియో చూద్దామండి. టైమ్ ఆన్ వర్క్ 11th వీడియో చూస్తున్నాం ఇవాళ. ఓకే, లెట్స్ సీ ద ఫస్ట్ క్వశ్చన్. A does 3/8 as much work as B in 5/6 of time. B take 87 days to complete a work alone. How much time shall A and B together do it? Question and చూడండి ఒకసారి. A does 3/8 work as B in 5/6 time. A does 3/8 work as B in 5/6 of time. B take 87 days to complete a work alone. How much time shall A and B together do it? ఇది క్వశ్చన్. అయితే మార్కెట్లో చాలామంది ఏం చేస్తారంటే లాజిక్ అని ఎలా చెప్తారో చూద్దాం. అసలు ప్రాసెస్ చెప్పట్లే మీకు. ప్రాసెస్ చేయాలంటే మాత్రం చాలా టైం పట్టింది. అండి. బయట అందరూ లాజిక్ అని ఎలా చేస్తారు దాని గురించి చెప్తాం సార్. చూడండి, లాజిక్ అని అసలు ఎలా చేస్తారు బయట అది చెప్తాం. ఫస్ట్ ఒక పనిని బి చేయడానికి కొంత టైం పట్టిందండి. ఒక వర్క్ ఉంది, ఒక వర్క్ని బి చేయడానికి ఇట్ హాస్ టేకెన్ సమ్ టైం. ఓకే, ఒక వర్క్ని బి చేయాలంటే అది కొంత టైం పట్టింది. అయితే బికి ఎంత టైం పట్టిందో అందులో 5/6 టైంలో బికి ఒక పని చేయడానికి సమ్ టైం పట్టింది. అందులో బికి పట్టిన టైంలో ఎంత టైం తెలియదు. అందులో 5/6 టైంలో ఇందులో 5/6 టైంలో బికి పట్టిన 5/6 టైంలో ఏ 3/8 వర్క్ చేస్తాడు. ఓకే, ఒక వర్క్ చేయడానికి బి కొంత టైం పడుతుందండి. ఆ బికి పట్టిన టైంలో 5/6 టైంలో ఏ అనేవాడు 3/8 వర్క్ చేస్తాడు. ఏ అనేవాడు 5/6 టైంలో. అయితే క్వశ్చన్ ఏంటంటే ఆ వర్క్ బి మొత్తం చేయడానికి 87 డేస్ పడింది. ఆ బి గాడు వర్క్ చేయాలంటే 87 డేస్ టైం పట్టింది బికి ఆ వర్క్ చేయాలంటే. అయితే అదే వర్క్ ఇద్దరు కలిసి చేస్తే ఎన్ని రోజులు అయిపోతుంది? ఇది క్వశ్చన్. ఐ హోప్ ఇస్ ద క్వశ్చన్ క్లియర్. ఒక వర్క్ చేయాలంటే బికి కొంత టైం పట్టిద్దండి. బికి పట్టిన టైంలో 5/6 టైంలో ఏ అనేవాడు 3/8 వర్క్ చేశాడు. బి ఎంటైర్ వర్క్ చేయడానికి 87 డేస్ పడితే ఆ ఎంటైర్ వర్క్ ఇద్దరు కలిసి చేస్తే ఎన్ని రోజులు పట్టింది? ఆసమ్ క్వశ్చన్. ఇది మీకు 2017 CGL టైప్లో ఇచ్చినట్టు 17 ఆర్ సంథింగ్ ఇయర్ మర్చిపోయాను. బట్ ఇట్ ఈస్ ఇన్ టైప్ 2 క్వశ్చన్. చాలా హార్డ్ క్వశ్చన్, ఎగ్జామ్స్లో దిగిన క్వశ్చన్ ఇది. ఓకే, రైట్. ఇంకా ఎలా చేయాలి చూడండి. ఫస్ట్ థింగ్, ఈ పాయింట్ మీనింగ్ చూడండి. ఏ బికి కొంత ఒక వర్క్ చేయాలంటే సమ్ టైం పట్టిందండి. అందులో 5/6 టైంలో ఏ 3/8 వర్క్ చేశాడు. దాని మీనింగ్ ఏంటంటే మొత్తం వర్క్ అవడానికి బికి 6 parts టైం పట్టింది. మొత్తం వర్క్ చేయడానికి బికి 6 parts టైం పడితే ఏ మొత్తం వర్క్ చేయడానికి బి ఈస్ టేకింగ్ 6 parts టైం. బికి 6 parts టైం ఉంది. అయితే ఏ అందులో 5 parts టైంలో హీ డన్ 3/8 వర్క్. ఏ 5 parts టైంలో 3/8 వర్క్ చేశాడండి. 3/8 వర్క్ చేశాడు. మరి ఎంటైర్ వర్క్ చేయడానికి ఏకి ఎంత టైం పట్టింది? ఎంటైర్ వర్క్ చేయడానికి క్రాస్ మల్టిప్లై చేయి 40/3 టైం. ఓకే, సింపుల్ అండి. ఫస్ట్ పాయింట్ బికి ఏకి చూస్తే ఏ వర్క్ చేయాలంటే 40/3 డేస్ పడితే బికి అయితే 6 డేస్ పట్టింది. ఒక వర్క్ మొత్తం చేయాలంటే ఏబి అది తీసుకుంటారు. ఓకే, 2 టేబుల్ 3 టైమ్స్ అండ్ 20 టైమ్స్ 20:9. మీనింగ్ ఏంటంటే ఏ అనేవాడు 20 రోజులు చేస్తే వర్క్ అంతా బి అనేవాడికి అయితే 9 డేస్ పడుతుంది వర్క్ అంతా. ఏ అనేవాడు 20 రోజులు చేస్తే బి అనేవాడు 9 డేస్ చేస్తాడు. రైట్. మరి అప్పుడు ఏ అనేవాడు ఇది ఏంటి? టైం రేషియో. ఓకే, ఎఫిషియన్సీ రేషియో చెప్పు. కమాన్, ఎఫిషియన్సీ రేషియో 9:20. దీని మీనింగ్ ఏంటంటే ఏ అనేవాడు పర్ డేకి 9 యూనిట్స్ చేస్తే బి అనేవాడు పర్ డేకి 20 యూనిట్స్ చేస్తున్నాడు. ఏ అనేవాడు పర్ డేకి 9 చేస్తే బి అనేవాడు పర్ డేకి 20 యూనిట్స్ చేస్తున్నాడు. ఓకే, ఇద్దరు కలిస్తే పర్ డేకి వస్తాయండి. ఇద్దరు కలిస్తే ఏ పర్ డేకి 9 యూనిట్స్ చేస్తున్నాడు అండి. బి పర్ డేకి 20 యూనిట్స్ చేస్తున్నాడు.
ఇద్దరు కలిస్తే 29 యూనిట్స్ చేస్తున్నారు పర్ డేకి, 29 యూనిట్స్ చేస్తున్నారు పర్ డేకి. అయితే పాయింట్ ఏంటంటే బి అనేవాడు 87 డేస్లో వర్క్ ఫినిష్ చేశాడు బి అనేవాడు. సో బి రోజుకి 20 యూనిట్స్ చేస్తున్నాడు అండి, 87 డేస్ చేసి వర్క్ ఫినిష్ చేశాడు. మరి టోటల్ వర్క్ ఎంత? టోటల్ వర్క్ ఎంత? 20 × 87. ఇది టోటల్ వర్క్. ఇప్పుడు ఈ టోటల్ వర్క్ ఎవరు చేయాలి? ఇద్దరు కలిసి చేయాలి. ఇద్దరు కలిసి ఎవరు చేస్తారు? 29 యూనిట్స్ చేస్తారు. ఎన్ని రోజులు అయిపోద్ది? 29 3 times. ఆన్సర్ 60 days. Is this clear, my dear students? Yes or no? కానీ ఇంత చేస్తా అంటే టైం వేస్ట్ అండి. అంత కన్ఫ్యూజింగ్ ఉందంతా. బయట మీకు ఏం చెప్తారంటే ఇదే లాజిక్ అంటారు, ఇది అంతా వేస్ట్. ఇప్పుడు యాక్చువల్గా ఎలా చేయాలో చెప్తాను. ఇప్పుడు యాక్చువల్గా విఎంఆర్ లాజిక్స్లో ఎలా చేయాలి క్వశ్చన్. A does 3/8 as much work as B in 5/6 time అన్నారు. A does 3/8 work as B in 5/6 time. Okay. B take 87 days to complete a work. In what time A and B together complete the work? Is the question. Okay. Is the question clear, guys? Is the question. VMR లాజిక్ చూడండి, సింపుల్. VMR లాజిక్ ఏంటంటే దీనికి సింపుల్ అండి. మీరు ఏం చేస్తారంటే ఎఫిషియన్సీ రేషియో రాసేస్తాం డైరెక్ట్గా. AB ఎఫిషియన్సీస్ సింపుల్. ఏం చేస్తారంటే క్లాస్ లో చేయి. 3 6 are 18, 8 5s are 40. క్యాన్సిలేషన్ చేస్తే 2 టేబుల్ డైరెక్ట్ చూసిన ఆన్సర్. మీనింగ్ ఏంటంటే పర్ డే ఏ 9 యూనిట్స్ చేస్తే పర్ డే బి 20 యూనిట్స్ చేస్తున్నాడు. మరి ఇద్దరు కలిస్తే పర్ డే 29 యూనిట్స్ చేస్తున్నారు. సింపుల్ డైరెక్ట్ చేస్తుంది చూడండి. ఏ పర్ డే 9 యూనిట్స్ చేస్తే బి పర్ డే 20 చేస్తున్నాడు. ఇద్దరు కలిస్తే పర్ డే 29 యూనిట్స్ చేస్తున్నారు. రైట్ నా బి అనేవాడు వర్క్ ని 87 డేస్ లో ఫినిష్ చేశాడు. బి అనేవాడు వర్క్ 87 డేస్ లో ఫినిష్ చేశాడు. సి బి రోజుకి 20 యూనిట్స్ చేస్తాడు. 87 డేస్ లో వర్క్ ఫినిష్ అయిపోయింది. టోటల్ వర్క్ ఎంత అవుతుంది? 87 × 20. ఇది టోటల్ వర్క్. ఇప్పుడు ఈ టోటల్ వర్క్ ఎవరు చేయాలి? ఇద్దరు కలిసి చేయాలి. సో ఎన్ని రోజులు? 87 × 20 బై పర్ డేకి ఇద్దరు కలిస్తే 29 యూనిట్స్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ 3 times. ఆన్సర్ 60 days. ఓవర్. దిస్ ఇస్ యువర్ VMR లాజిక్. హౌ సింపుల్. లుక్, కరెక్ట్గా 30 seconds వరకు అలా 10-20 seconds చేసేయచ్చు. పర్వాలేదు. ఇంకో క్వశ్చన్ చెప్తాను, మీకు అర్థమైంది చూడండి. ఇంకో క్వశ్చన్ చెప్తాను చూడండి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. A does 4/9 as much work in B in 2/5 time. మళ్ళీ వన్స్ అగైన్ మామూలు లాజిక్ ఏంటి, VMR లాజిక్ ఏంటి రెండు చూద్దాం. మామూలు లాజిక్ ఏంటి, VMR లాజిక్. ప్రాసెస్ చెప్పట్లే, ఇంకా బుక్లో ఇచ్చిన ప్రాసెస్ చేస్తే 2 పేజీలు అయింది. అది చెప్పట్లా నేను. మామూలు లాజిక్ చెప్తున్నాను. A does 4/9 as much work in 2/5 time. If they work together, they take 27 days to complete the work. How much time B alone to complete the work? Question. Right? Sure. ఒక వర్క్ బి చేస్తారండి. బి చేయడానికి సమ్ టైం పట్టింది వర్క్ చేయడానికి. ఈ టైంలో 2/5 టైంలో ఇందులో 2/5 టైంలో ఏ అనేవాడు 4/9 వర్క్ చేశాడు. బికి ఎంత టైం పట్టిందో అందులో 2/5 టైంలో ఏ అనేవాడు ఇంత వర్క్ చేశాడు, 4/9 వర్క్ చేశాడు. ఓకే. అయితే ఇద్దరు కలిసి వర్క్ని 27 డేస్లో ఫినిష్ చేస్తే మరి క్వశ్చన్ బి ఒక్కడే ఎన్ని రోజులు చేస్తాడు? ఇది క్వశ్చన్ అండి. ఇది క్వశ్చన్ క్లియర్? ఇప్పుడు చూడండి ఎలా చేయాలో. అసలు మామూలు మీనింగ్ చూస్తుంది క్వశ్చన్కి. దీని మీద ఫోకస్ చేద్దాం. ఈ లైన్ మీద ఇక్కడ మీనింగ్ ఏంటంటే బి ఒక వర్క్ చేయడానికి 5 days టైం పడుతుంది. బికి ఒక వర్క్ చేయడానికి 5 days టైం పడుతుందండి ఇక్కడ మీనింగ్. అయితే అందులో 2 days లో ఏ అనేవాడు 4/9 వర్క్ చేస్తారు. మరి ఎంటైర్ వర్క్ చేయడానికి ఏ ఎంత పడుతుంది? 18/4 days పడుతుంది. ఇది చూస్తే 18/4 అంటే 2 టేబుల్ 9/2 days పడుతుంది. ఎసామా? ఇప్పుడు ఏ అనేవాడికి ఎంటైర్ వర్క్ చేయడానికి 9/2 days, బి అనేవాడు ఎంటైర్ వర్క్ చేయడానికి 5 days పడుతుంది. సో రేషియో వచ్చేసరికి చూస్తే ఏబి రేషియో
డేస్ రేషియో అంటే టైం రేషియో ఎంత అంటే 9:10. వెంటనే ఎఫిషియన్సీ రేషియో అవుతుంది 10:9. ఏ పర్ డే 10 యూనిట్స్ చేస్తే బి పర్ డే 9 చేస్తారు. ఇద్దరు కలిస్తే పర్ డే 90 యూనిట్స్ చేస్తారు. ఇద్దరు కలిసి 27 డేస్లో వర్క్ ఫినిష్ చేశారు. సో టోటల్ వర్క్ ఎంత అంటే 19 into 27. ఇప్పుడు ఈ వర్క్ ఎంత ఎవరు చేయాలి? బి చేయాలి. బి పర్ డే ఏం చేస్తున్నాడు అండి? 9 చేస్తున్నాడు. 9 టైం కట్ చేస్తే 3/19 ఎంత అంటే 57 డేస్. ఇంత చేస్తా అంటే టైం వేస్ట్ మై డియర్ ఫ్రెండ్స్. ఇదంతా ఒక టైం వేస్ట్. సో ఇంకెలా చేయాలి? ఫాలో విఎంఆర్ లాజిక్స్ మై డియర్ స్టూడెంట్స్. సింపుల్ ఫాలో విఎంఆర్ లాజిక్స్. ఇఫ్ యూ అబ్జర్వ్ చూడండి, ఏ 4/9 వర్క్, B A does 4/9 work as in B 2/5 of time. ఇది తీసుకో, డైరెక్ట్గా ఎఫిషియన్సీ రేషియో రాద్దాం. డైరెక్ట్గా ఎఫిషియన్సీ రేషియో రాద్దాం. ఇక్కడ ఏ అండ్ బి 27 డేస్ ఇచ్చారు. ఏ అండ్ బి, బి అలోన్ హౌ మెనీ డేస్ అన్నారు. డైరెక్ట్ ఎఫిషియన్సీ రేషియో ఏం చేయాలి? క్రాస్ మల్టిప్లై 20 80 10:9. పర్ డే ఏ 10 యూనిట్స్ చేస్తే బి 9 యూనిట్స్ చేస్తున్నాడు. ఇద్దరు కలిస్తే పర్ డే 9 యూనిట్స్ చేస్తున్నారు. ఇద్దరు కలిసి 27 డేస్లో వర్క్ ఫినిష్ అయిందంటే టోటల్ వర్క్ ఎంత అంటే 27 into 19 ఇది టోటల్ వర్క్. ఇప్పుడు దీన్ని బి చేయాలి. బి పర్ డే ఎన్ని చేస్తాడు? 9 యూనిట్స్ చేస్తాడు. ఎన్ని డేస్లో అయిపోద్ది? 57 డేస్లో అయిపోద్ది. సింపుల్ క్వశ్చన్. ఎస్ అన్న పర్లేదు, అర్థం కాలేదా? ఇంకొక క్వశ్చన్ చెప్తాను, దాంతో నీకు అర్థమైపోద్ది. ఓకే, మిగిలిన ఈ క్వశ్చన్తో నీకు క్లియర్ అర్థం వస్తుంది. చూడండి ఒకసారి. ఏ డస్ 5/11 వర్క్ యాజ్ బి ఇన్ 3/4 ఆఫ్ టైం. ఏ డస్ 5/11 వర్క్ యాజ్ బి ఇన్ 3/4 ఆఫ్ టైం. దే టుగెదర్ వర్క్ ఫర్ 40 డేస్. ఇద్దరు కలిసి చేస్తే 40 డేస్లో వర్క్ అయిపోయింది. ఏ అలోన్ హౌ మెనీ డేస్? క్వశ్చన్ స్టూడెంట్స్ ఇంక సింపుల్. నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో. ఏం చేస్తావు? కూర్చొని రాస్తావా? లేలే, విఎంఆర్ లాజిక్స్ ఫాలో. కమాన్, డైరెక్ట్గా ఏబి ఎఫిషియన్సీ రేషియో ఏం చేయాలి? క్రాస్ మల్టిప్లై 5 4 20, 11 3 33. See meaning of this, పర్ డే ఏ 20 యూనిట్స్ చేస్తే పర్ డే బి 33 యూనిట్స్ చేస్తున్నాడండి. ఇద్దరు కలిస్తే పర్ డేకి 53 యూనిట్స్ చేస్తున్నారు. ఎన్ని డేస్లో వర్క్ అయిపోయింది? 40 డేస్లో వర్క్ అయిపోయింది. వీళ్ళిద్దరూ చేస్తే 40 డేస్లో వర్క్ అయిపోయింది. అంటే పర్ డేకి 53 యూనిట్స్ చేస్తున్నారు. ఏబీలు పర్ డేకి 53 యూనిట్స్ చేస్తున్నారు. పర్ డేకి 53 యూనిట్స్ చేస్తున్నారు. 40 డేస్లో వర్క్ ఫినిష్. మరి టోటల్ వర్క్ ఎంత? 53 into 40. ఇది టోటల్ వర్క్. ఈ టోటల్ వర్క్ ఎవరు చేయాలి? ఏ చేయాలి. సో ఈ టోటల్ వర్క్ని ఏ చేయాలి? ఏ రోజులో చేస్తాడు. బై 20 చేయి, 2 times 106 డేస్లో అయిపోద్ది ఏ అయితే. దాట్స్ ఇట్, సింపుల్. క్లియర్? ఎస్ ఆర్ నో? ఇది మీకు ఆల్మోస్ట్ 2 to 3 times వాడు ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్ అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీనికోసం చాలామంది అసలు ఏం చేయాలో తెలియక వదిలేస్తూ ఉంటారు ఈ క్వశ్చన్ని. కాబట్టి చెక్ చేసుకో, ఇంతకుముందు నీకు వచ్చా లేదా ఈ క్వశ్చన్. ఫస్ట్ ఎలా చేసేవాడు కొన్ని వస్తే అవి చెక్ చేయండి. ఓకే, ఈ రకంగా చేస్తే ప్రాబ్లం చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో గాయస్, మీరు చేయాల్సిందల్లా ఒకటే అండి. నేను మీకు రెగ్యులర్గా మీకు ఇలా ఈ రకంగా వీడియోస్ కావాలి అనుకుంటే మీరు చేయాల్సింది ఒకటే. జస్ట్ like the video, share the video, subscribe the video. ఓకే, మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. ఒక్కొక్కరు మినిమం 3 వీడియో షేర్ చేస్తే డెఫినెట్గా మన ఛానల్ గ్రో అవుతుంది. సో అలా అప్పుడు మీకు రెగ్యులర్గా వీడియోస్ ఇవ్వడానికి చాలా ఎంతూజియాజం నేను కూడా ఇస్తూ ఉంటాను. సో ఐ హోప్ ఎవ్రీవన్ ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, సబ్స్క్రైబ్ ఇట్. ఈ వీడియోస్ విఎంఆర్ లాజిక్స్లోనే కాకుండా అన్అకాడమీలో కూడా మన ఫ్రీ వీడియోస్ వస్తాయి. సో మరి అన్అకాడమీలో ఎలా సెట్ చేయాలి అంటే ఒకసారి చూడండి. అన్అకాడమీ యాప్ ఓపెన్ చేశాను. unacademy.com యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఈ సెర్చ్ కోర్సెస్ అండ్ ఎడ్యుకేటర్స్ అదే రైట్. ఈ సెర్చ్లో ఏం చేస్తారంటే మీరు ఈ సెర్చ్ సింబల్ చూడండి. ఈ సెర్చ్లో విఎంఆర్ అని టైప్ చేయండి. విఎంఆర్ అని టైప్ చేస్తే మీకు ఇలా ఒకటి ఓపెన్ అవుతుందండి. ఇదిగో ఈజ్ విఎంఆర్. ఓపెన్ దిస్. ఇది ఓపెన్ చేయండి. ఓకే, విఎంఆర్ ఓపెన్ అయింది. గైస్, ఇఫ్ యూ అబ్జర్వ్ గైస్, అన్అకాడమీలో ఐ ఆమ్ ద #1 ఫ్యాకల్టీ. ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సిలో అన్అకాడమీలో మొత్తం ఒక 138 ఫ్యాకల్టీ. ఆంధ్ర తెలంగాణలో మొత్తం 138 ఫ్యాకల్టీ ఉన్నారండి అన్అకాడమీలో.
అందులో మై పొజిషన్ ఈస్ ర్యాంక్ 1, ఫస్ట్ ర్యాంక్. ఓకే, ఉన్న ఫ్యాకల్టీస్లో. రైట్. సో మీరేం చేయొచ్చు అంటే ఇందులో కూడా నా ఫ్రీ వీడియోస్ వస్తాయండి, నా ఫ్రీ క్లాస్ వస్తాయి. ఇందులో కూడా నైట్ 7:30 to 8:30 PM నా ఫ్రీ క్లాస్ వస్తాయి ఇందులో. ఓకే, ఎవ్రీడే 7:30 to 8:30 PM నా ఫ్రీ క్లాస్లు వస్తాయి. అవన్నీ మీరు ఫ్రీగా చూసుకోవచ్చు లైవ్లో అది కూడా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లైవ్లో నువ్వు అడగచ్చు నన్ను డౌట్స్, నేను క్లారిఫై చేస్తాను మీకు ఆ డౌట్స్ కూడా. ఎవరైనా ఒకవేళ అన్అకాడమీలో జాయిన్ అవుదాం అనుకుంటే ఏం చేయాలంటే అండి, జాయిన్ అవుదాం అనుకుంటే సో ఒక పని చేయండి, ఏదైనా ఒక రెగ్యులర్ కోర్స్ మీద క్లిక్ చేయండి. ఏపీ ఎస్ఐ కానిస్టేబుల్ కోర్స్ ఓపెన్ చేశాను సపోజ్. ఓకే, అది ఓపెన్ చేస్తే మీకు ఏమైందండి, సో ఇలా వచ్చింది. ఇదిగో ఎస్ఐ కానిస్టేబుల్ ఓపెన్ చేస్తాను. ఇలా ఓపెన్ చేస్తే ఇలా వచ్చింది గెట్ సబ్స్క్రిప్షన్. ఇది క్లిక్ చేయండి. గెట్ సబ్స్క్రిప్షన్ క్లిక్ చేస్తే మీకు ఒకవేళ చూడండి 1 month 3 months 6 months 1 year 2 years అని అడిగింది. అయితే బెస్ట్ ఏంటంటేనండి వీటిలో ఇవన్నీ వేస్ట్ అండి. 1 month 3 months బెటర్ 1 year కానీ 2 years కానీ పర్ మంత్కి వచ్చేది చాలా తక్కువ పడుతుంది మీకు. ఓకే, ఇందులో అయితే 2 years 70% ఆఫ్ వస్తుంది, 50% ఆఫ్ వస్తుంది. ఓకే, బట్ 1 year తీసుకోండి. 1 year ఇస్ బెటర్ వన్. ఓకే, ఇందులో హ్యావ్ ఏ రెఫరల్ కోడ్ దగ్గర మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 7,000 ఫీజు చూడండి. సరే, ఇక్కడ ఫీజు మీకు ఎంత ఉందంటే 7,000 ఉంది. ఫీజు మీకు 7,000 ఉంది. రైట్, అది ఏమవుతుంది చూడండి ఒకసారి. ఇక్కడ విఎంఆర్ లాజిక్స్ రాస్తాను. ఈ రెఫరల్ కోడ్లో విఎంఆర్ లాజిక్స్ అని రాయడం వల్ల అప్లై చూడండి, అప్లై క్లిక్ అది మారిపోయిందండి. ఎంత వచ్చింది చూసారు మీరు, 6,300 అయిపోయింది. ఇంతకుముందు 7,000 ఉంది, 6,300 అయిపోయింది. రైట్, ఇప్పుడు ప్రొసీడ్ టు పే. సో ఇక్కడ ఫీజు మీకు 6,300 అయింది. ఒకవేళ మీకు ఇంతకు ముందు బ్యాక్ సైడ్ లో ఇక్కడ ఒకవేళ మీరు ఇక్కడ విఎంఆర్ లాజిక్స్ రాయటం మర్చిపోయారు, పర్వాలేదు. సో చూడండి ఫీజు ఎంత అంటే 7,000 ఉంది. ప్రొసీడ్ టు పే క్లిక్ చేయండి. 7,000 వచ్చింది. అయితే ఇక్కడ రిఫరల్ కోడ్ రాసుకోవచ్చు, హ్యావ్ ఏ రిఫరల్ కోడ్. ఇక్కడ మీరు విఎంఆర్ లాజిక్స్ అని రాయండి. ఇలా రాసిన తర్వాత అప్లై అనగానే 6,300 వస్తుంది. సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఇలా ప్రాసెస్ చేసి యూ కెన్ జాయిన్. రైట్, అయితే ఆ ఒక్క సబ్స్క్రిప్షన్తో నా క్లాస్లో కాదు అన్ని క్లాసులు కూడా మీరు వినొచ్చు. ఓకే, ఆ ఒకటే సబ్స్క్రిప్షన్తో నా క్లాస్నే కాదు మీరు అందులో ఉన్న అందరి ఫ్యాకల్టీ క్లాసెస్ వినొచ్చు. సో ఇప్పుడు అన్అకాడమీలో చూస్తే గైస్ మీకు చాలా మంది సీనియర్ ఫ్యాకల్టీస్ ఉన్నారు అన్అకాడమీలో. లైక్ ఇఫ్ యూ అబ్జర్వ్ సైదులు గారు, మన మోహన్ సారు, తర్వాత చాలా మంది సీనియర్ రఫీక్ సార్, ఇలాంటి చాలా పెద్ద ఫ్యాకల్టీ అంతా కూడా అన్అకాడమీలో వచ్చేసారండి. ఓకే, సో ఎవరీవన్ యూ కెన్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. అందరూ ఇప్పుడు ఆన్లైన్లో అందరూ ఎంటర్ అవుతున్నారు, పెద్ద ఫ్యాకల్టీ అంతా కూడా అందులో ఉన్నారు. ఓకే, సో మీరు ఈ ఒక్క సబ్స్క్రిప్షన్తో నా క్లాసే కదండి, వీళ్ళందరి క్లాసులు వినొచ్చు. మీరు ఈ ఒక్క సబ్స్క్రిప్షన్తో నా క్లాస్నే కాదు వాళ్ళందరి ఫ్యాకల్టీ క్లాసెస్ మీరు ఫ్రీగా వినొచ్చు. ఓకే, రైట్. ఓకే, ఎనీహౌ ఇస్ దిస్ క్లియర్? ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే యూజ్ ద రెఫరల్ కోడ్ విఎంఆర్ లాజిక్స్ అనే రెఫరల్ కోడ్ యూజ్ చేయండి. ఓకే, దానివల్ల మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. రైట్ గైస్.